ఇటీవల మరో బ్రేకింగ్ గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం వేగంగా పావులు కదుపుతున్నాడు. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం ప్రణాళికలను రచించాలని జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ని ట్రంప్ ఇప్పటికే ఆదేశించగా ట్రంప్ టీం ఇందుకోసం ఓ బిల్లును తీసుకొచ్చింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీ ఫైన్ గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు గర్వంగా ఉందని, ఈ బిల్లుతో గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకునేలా ట్రంప్ చర్యలు చేపట్టారని రాండీ తెలిపారు. ట్రంప్ ప్రత్యర్థులు ఆర్కిటిక్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ప్రయత్నాలను తాము అడ్డుకుంటున్నామన్నారు. ఆర్కిటిక్లో రష్యా, చైనాను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వెల్లడించారు. గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా బిల్లుకు ఆమోదం తెలిపితే అమెరికాలో 51వ రాష్ట్రంగా గ్రీన్లాండ్ అవతరించబోతోంది. బిల్లులో పేర్కొన్న అంశాల ప్రకారం గ్రీన్లాండ్ విలీనాన్ని పూర్తి చేసి ఆ తర్వాత దానికి అమెరికాలో రాష్ట్ర హోదా కల్పిస్తారు. గ్రీన్లాండ్ అమెరికా విస్మరించగల సుదూర ప్రదేశం కాదని, ఇది తమకు ఓ ముఖ్యమైన జాతీయ భద్రతా ఆస్తి అని ఫైన్ తన బిల్లులో పేర్కొన్నాడు. గ్రీన్లాండ్ ఎవరి నియంత్రణలో ఉంటే వారు కీలకమైన ఆర్కిటిక్ నౌకా మార్గాలను, అమెరికాను రక్షించే భద్రతాపరమైన నిర్మాణాన్ని నియంత్రించగలరని ఆయన తెలిపారు. అమెరికా విలువలను తృణీకరించి అమెరికా భద్రతను విస్మరించే పాలకుల చేతుల్లో ఆ భవిష్యత్తును అమెరికా విడిచిపెట్టలేదని ఫైన్ తెలిపారు. డెన్మార్క్తో చర్చలు జరపడం, అమెరికా భూభాగంగా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవడం సహా అవసరమైన చర్యలను తీసుకునే అధికారాన్ని కట్టబెట్టేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.